ఈ రోజు సింహాచలం మనకి నరసింహస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ రోజు మన అందరూ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనకి వాతావరణం కూడా బాగా కలిసి వచ్చింది. దర్శనాలు కూడా కరెక్ట్ గా ఎవరి లైన్ లో వాళ్ళు ఫ్రీగా పంపించారు. మనకి ఇంత బాగా దర్శనం జరగడానికి మన క్లైమేట్ బాగా కలిసి వచ్చింది. ఇక్కడ భోజనాలు కూడా బాగున్నాయి. అదే విధంగా స్వామి గుళ్ళను కూడా ఎవరు తోయటం గానీ తొందరగా వెళ్ళండి అంటాం గానీ ఎక్కడ జరగలేదు. స్వామి దర్శనం అందరికీ తృప్తికరంగా మనస్ఫూర్తిగా అందరం కూడా చూశారు. అలాగే మన దేవస్థానంలోని పెడుతున్న భోజనం కూడా చాలా బాగుంది. అందరూ కూడా తింటున్నారు. ఈ విధంగా మనకి బయట ప్రసాదాలు కూడా చాలా ఎక్కువ మంది సేవ చేస్తున్నారు. అవి అన్ని బాగున్నాయి. అలాగే కానీ జనం మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు. దర్శనం చాలా బాగా ఎంచుకుంటున్నారు. సేవ చేసుకుంటూ ఉంటుంది. మా దర్శనం సేవ చేసినందుకు దర్శనం చాలా బాగుంది. జనం చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఎంత మందికి అంటే అసలు అవుతూనే ఉందని తింటూనే ఇప్పుడు వరకు అవుతుంది. మార్నింగ్ ఇప్పుడు దాకా ఇలా అవుతూనే ఉన్నాయి భోజనం. మార్నింగ్ 7 గంటలకి ఇప్పుడు వరకు ఎవరికి కూడా భోజనం లేదు అని అనిపించుకోకూడదు. వరకు అలా పెడుతూనే ఉన్నారు. రోజు కంటే ఏమాత్రం తగ్గలేదు. యాత్ర మహోత్సవం సంవత్సరం కంటే అత్యంత వైభవంగా అశేష భక్త జనాభివృద్ధితో అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చిన భక్తులు దర్శనానికి నానా యాత్రలు కూడా పడేవారు. ఈ సంవత్సరం కనీసం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా చాలా తేలిగ్గా దర్శనం జరిగేలా ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా జనానికి సహకరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి దర్శనాలు జరిగాయి. కాబట్టి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వారికి భక్తుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే అండి. మేము గోపాలపేట నుంచి వచ్చాము. 2 o'clock వచ్చాము మేము. మాకు 2 o'clock వచ్చాము మేము. 15 కల్లా మాకు దర్శనం అయిపోయింది. ఈసారి మాత్రం చాలా బాగా చేశారండి. అంతా సౌకర్యంగా చాలా సౌకర్యంగా ఉంది. కిందసారి చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఈసారి మాత్రం చాలా నీట్ గా ఉన్నది. నెక్స్ట్ లైన్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయండి. ఫుడ్ కూడా చాలా బాగుందండి. పేరు పెద్దకోట నాయుడు. నేను రాష్ట్ర సహాయ కార్యదర్శి అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ గా అయితే ఈరోజు దర్శనానికి రావడం జరిగింది. మాకు ఒక గంటలో మొత్తం దర్శనం అంతా కూడా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా 5 నిమిషాలు అన్నదానం కూడా అయిపోయింది. దర్శనం ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను.